హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పాస్తా, స్ప్రింగ్ రోల్ పాస్తా. పాస్తాలో చాలా రకాలు ఉన్నాయి కదండి, వాటిలో ఇది అన్నమాట స్ప్రింగ్ రోల్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కావలసినంత వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి వాటర్ బాయిల్ అయ్యాక పాస్తాని అందులో వేస్తున్నాను. పాస్తా బాగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసామంటే పాస్తా మనకి అతుక్కోకుండా ఇట్లా విడివిడిగా వస్తుందన్నమాట. అలా రావటం కోసం కాస్తంత ఆయిల్ వేసుకుంటే మనకి బాగా సరిపోతుంది. పాస్తా త్వరగానే కుక్ అయిపోయిద్దండి. 5 మినిట్స్లోని మనకి బాగా త్వరగానే కుక్ అయ్యిద్ది. మరీ మెత్తగా ఉడికించకండి. ఇలా కొంచెం పట్టుకోగానే మెత్తగా కొంచెం మనకి తగిలిద్ది చేతికి. అప్పుడు వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగా వస్తుంది. మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇలా పొడిగా వచ్చిందనమాట. అలాగే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను టమాటోస్ తీసుకున్నాను. ఒక 2 టమాటోస్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది రెడ్ సాస్ పాస్తా కాబట్టి కాస్తంత టమాటోస్ ఇవన్నీ పెడితేనే కానీ బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి సరిపడినంత సాల్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తున్నాను. ఇందులోని సోయా సాస్ వేస్తున్నాను, ఒక 1 స్పూన్ అనమాట. ఇందులోనే టమాటో సాస్ కూడా, ఇది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్. ఇందులో ఇది పాస్తా కాబట్టి మనకి పాస్తా సాస్ యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పాస్తా సాస్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను. నేను దాదాపు 3 to 4 స్పూన్స్ దాకా పాస్తా సాస్ వేశాను. ఈ సాస్ వేసుకుంటేనేనండి మన పాస్తా బాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి పాస్తా కొంచెం జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం సేపు బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జ్యూసీగా ఉందనుకోండి పాస్తా, ఈ మసాలా అంతా కూడా గ్రేవీ అంతా కూడా బాగా పట్టేస్తుంది. ఇందులోకి నేను లైట్గా కొంచెం స్పైసీ కోసం షెజ్వాన్ సాస్ వేసాను. ఒక 1/2 స్పూన్ దాకా షెజ్వాన్ సాస్ ఇది కూడా వేసి మరి 2 నిమిషాలు అలా బాయిల్ చేసాం కదా. చూడండి, కాస్తంత పచ్చి వాసన పోయేంత వరకు సాస్ బాగా ఉడికిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనము పాస్తా అంతా కూడా మనము డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా ఇలా పొడిగా ఉందో. అందుకే అన్నమాట ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ పాస్తా అంతా కూడా అందులో వేసేసి ఆ గ్రేవీ అంతా మసాలా అంతా కూడా దీనికి పాస్తాకి బాగా పట్టుకునేలాగా 2-3 నిమిషాలు కలిపెడుతూ ఉండాలి. ఇది రెడ్ సాస్ పాస్తా కదా, అందుకని మనము ఈ పాస్తా సాసెస్ అన్నీ కూడా వేస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక రకంగా కూడా తయారు చేస్తారు కదా వైట్ సాస్ పాస్తా అని, అది కూడా ఇంకొకసారి తయారు చేసి చూపిస్తాను. కానీ ఎక్కువ ఎందుకో ఇది మా బాబుకి రెడ్ సాస్ పాస్తా అంటేనే ఎక్కువ ఇష్టపడతాడు. నేను కూడా బాగా ఇష్టంగా తింటాను కాబట్టి ఎక్కువ ఇదే చేస్తాను అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాస్తాల్లో డిఫరెంట్ టైప్స్ తీసుకొని వస్తానన్నమాట. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చి ఆనియన్స్ కొంచెం స్లైసెస్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్తంత నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయాలి.